అందరికీ నా రొటీన్ బ్లాగ్ చూపిస్తాను మీకు. మార్నింగ్ అయితే ఇక్కడ టిఫిన్ సెక్షన్‌కి వచ్చాను కదా! టిఫిన్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఇక్కడ దోశ అయితే నేనే వేశానండి. దోశలు వేయడానికి వస్తుంది. ఇక్కడ మాస్టర్ ఏమో ఆనియన్ బొండా వేస్తున్నాడు, అయిపోయింది. ఇంకా నేనైతే దోశ వేస్తున్నాను. ఇంకా టిఫిన్స్ కంప్లీట్ కాకముందే 9:30, 10 కల్లా ఇంకా లంచ్ ప్రిపరేషన్. ఇక్కడ గోంగూర పప్పు కంపల్సరీ. పప్పులో ఏదైనా గోంగూర అయినా, పాలకూర అయినా, కొయ్యూర అయినా ఏదో ఒకటి రోజు ఒక ఆకుకూర వేపిస్తాను. వీక్లీ ఒక 2 టైమ్ ఒక 4 టైమ్స్, 2 టైమ్స్ కాదు 4 టైమ్స్ ఆకుకూర కర్రీ పెడతానన్నమాట. కొంచెం వెరైటీగానే పెట్టిపిస్తానండి. మన ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా పెట్టిస్తాను కర్రీస్ కూడా. ఏదో కర్రీ పాయింట్ అంటే నార్మల్గా మసాలాలే కాకుండా నార్మల్ కర్రీస్ కూడా పెట్టిస్తాను. ఇక్కడైతే నేను లంచ్ కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా మీరేం చేసుకున్నారు ఈరోజు స్పెషల్స్? నేనైతే కొంచెం పెరుగు చారు, పప్పు చారు, ఇంకా ఆలు అదేమంటారు సోరకాయతో నా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా అన్ని పనులు చేస్తానండి నేను, ఏమి ఊరికే కూర్చోను. ఇంకా అన్నీ హెల్ప్ చేస్తూ కౌంటర్ దగ్గర చూసుకుంటూ ఉంటాను. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.